రారండోయ్ అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ మీకు నువ్వులు కొబ్బరి లడ్డు తయారు చేసి చూపిస్తా. నేను దీనికోసం 1/2 కేజీ నువ్వులు, 3 కొబ్బరికాయలు తీసుకున్నాను, 2 కేజీలు బెల్లం తీసుకున్నా. ఇప్పుడు ఈ కొబ్బరిని మనం మెత్తగా తురుముకోవాలి. తురుముకొని లేకపోతే మిక్సీలోనైనా వేసుకోవచ్చు. నేనైతే తురుముతా. ఇంకా మొత్తం చిప్పలన్నీ ఇలానే తురిమి అప్పుడు చేద్దాం. ఇప్పుడు మనం ఈ కొబ్బరి తురుముకున్నాము, ఈ బెల్లం, ఈ ఏమన్నా నువ్వులు, ఈ నువ్వులు డ్రైగానే వేయించాలి కొంచెం లైట్గా. మీరు మిక్సీలో పొడి అయినా చేసుకోవచ్చు, లేకపోతే నువ్వులు వేసేసుకోవచ్చు ఇందుట్లో కొబ్బరిలోని. కాకపోతే పొడి చేస్తే పొడి అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు ఈ బెల్లాన్ని నలగొట్టి వేరే గిన్నెలో వేసి నీళ్లు పోసి పాకం తెప్పిద్దాము. ఇప్పుడు మనం బెల్లం నలగొట్టాం కదా, దీంట్లో కొంచెం నీళ్లు పోసి సిమ్లో పెట్టి మూత పెడితే కొంచెం సేపటి కల్లా కరిగిద్ది. అప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ నువ్వులు డ్రైగా, ఏ నెయ్యి అవసరం లేదు, నెయ్యి కానీ ఏమి వేయకుండా వీటిని వేయించుదాము. 4 కొబ్బరికాయలు, 1/2 కేజీ నువ్వులకి 2 కేజీలు బెల్లం. ఇప్పుడు ఈ నువ్వులు చిట్టపట్టమన్న దాకా వేయించుదాం. ఇప్పుడు వీటిని తీసేసేద్దాం. చూడండి, చిట్టపట్టమంటున్నాయి కదా, సిమ్లో పెట్టి వేయించుకుంటే లోపల దాకా వేగి నువ్వులు బాగా టేస్ట్గా అనిపిస్తాయి. ఇంక ఇప్పుడు తీసి ఇది వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు బెల్లం కరిగింది, ఫిల్టర్ చేద్దాం. అది ఎక్కువ బరువు ఉంది, ఒక చేతిలో పట్టుకోలేకపోయా, అందుకని వేరే గిన్నెలో పోసి ఫిల్టర్ చేస్తున్నాం. మొత్తం ఫిల్టర్ చేసేసాం. ఎంత వచ్చిందో చూడండి, ఎంత వచ్చిందో గిన్నెలు అంత. అందుకని మనం తప్పనిసరిగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పాకం తెప్పిద్దాం. ఈ బెల్లాన్ని పాకం తెప్పించి ఇది పాకం వచ్చేలోపు నేను మిక్సీలో వేసుకొస్తా వాటిని, నువ్వుల్ని. ఎందుకంటే తాతయ్య పాపం పళ్ళు లేవు కదా, నువ్వులు నవ్వలేడు కదా, అందుకని నేను మిక్సీలో పొడి చేసుకొస్తా. అంతలోకి పాకం వచ్చింది. చూడండి, ఇలా వస్తే సరిపోయింది. ఇట్లా రెప్పేసినట్టుగా ఉడకాలి. దీని పాకం అంతే ఉండదు. మీకు కావాలంటే నీళ్ళల్లో వేసుకొని చూడండి, గట్టిగా అరిసెల పాకంలాగా వచ్చినా కూడా పర్వాలేదు. పాకం మనం ఈ కొబ్బరి తురిమి పెట్టుకున్న కొబ్బరిని ఇందుట్లో వేద్దాం. ఇప్పుడు బెల్లం పాకం వచ్చినా కూడా మనం కొబ్బరి వేసినాక కొబ్బరిలో తేమ ఉంటుంది కదా, ఆ తేమ వల్ల మళ్ళీ లూజ్ అయ్యిద్ది అన్నమాట. ఈ కొబ్బరితో కలిపి మొత్తం బాగా ఉడికిందాకా చక్కగా ఉడికించుకోవాలి. చూసారా, కొబ్బరి ఇంగల్ని మళ్ళీ పాకం అంతా ఎలా నీరు వచ్చిందో, ఈ కొబ్బరిలో నీరు మొత్తం ఎగిరిందాక ఎగిరించుకోవాలి. ఈ కొబ్బరిలో నీరు మొత్తం ఎగిరి ఉండకొచ్చిందాకా ఉడికిద్దాం. ఇది చాలా ఆరోగ్యకరమైన లడ్డు. కొబ్బరి ఎంత మంచిదో తెలుసా మన శరీరానికి. ఈ కొబ్బరిలో ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరిలో ఫైబరు, కొవ్వులు, మంచి కొవ్వులు అన్నమాట. చెడ్డ కొవ్వు కాకుండా మంచి కొవ్వులు, విటమిన్, ఐరన్, కాపర్, మ్యాంగనీస్ అన్నీ పుష్కలంగా ఉంటాయి అందుట్లో బెల్లంతో కలిపి. ఇంకా చెప్పేదేముంది, ఎంతో మంచి ఆహారం. రోజుకి ఒక్క లడ్డు తింటే చాలు పిల్లలు పెద్దలు. ఇంకా నువ్వుల్లో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నువ్వులు అంటే మనం తినే ఆహారం అన్నిట్లో కంటే ఎక్కువ క్యాల్షియం ఉండేది నువ్వుల్లోనే. ఈ నువ్వుల వల్ల జుట్టు దృఢంగా ఉంటుంది అన్నమాట. ఎంట్రుకలు, కుదుళ్ళు గట్టిపడతాయి, చిగుళ్ళు గట్టిపడతాయి, పళ్ళు, దంతాలు బాగుంటాయి, ఎముకల నిర్మాణం బాగుంది, ఎముకలు పటిష్టంగా ఉంటాయి. ప్రతిరోజు 1 స్పూను నువ్వులు బాగా నీళ్ళేసి 1 గ్లాసు నీళ్లు కనుక తాగితే మన శరీరానికి కావాల్సిన కాల్షియం మొత్తం వచ్చింది అన్నమాట. ఇది ఎంత ఆరోగ్యకరమైంది, పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది ఇంకా ఉడుకుతుంది. ఇందాక మన పాకం ఇలా ఇట్లా పొంగినట్టుగా అట్లా అది రెప్పేయటం అంటారు. తెల్లగా వస్తుంది చూడండి దాని పక్కన. ఇప్పుడు ఉడికినట్టు అన్నమాట. ఈ పక్కన కొంచెం తీసుకొని ఉండగడటానికి వస్తుందా రావట్లేదా చూసుకోవాలి. అట్లా ఉండగడటానికి వచ్చినప్పుడు ఆపేసుకోవాలి. ఇప్పుడు నేను నువ్వుల పొడి వేస్తాను ఇందుట్లో. మీకు నువ్వుల పొడి వేసిన తర్వాత మీకు ఉండ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. నువ్వుల పొడి ఈ నువ్వుల పొడి వేసి చక్కగా అంతా కలిసిన దాకా కలుపుతాం. మనం వేసిన నువ్వుల పొడి అంతా కలిసిపోయింది.
ఇంకొక నిమిషం తిప్పుదాం. గ్యాస్ అయిపోయింది, కొంచెం ఉడకాలి. సిలిండర్ పెట్టి చూపిస్తా. పెట్టాను సిలిండర్. ఒక్క నిమిషం ఎక్కువ అవసరం లేదు, వచ్చింది లడ్డు కట్టడానికి. కాకపోతే కొద్దిగా ఉండాలి. కాలిపోతుంది చూడండి, ఇలా రావాలి. వస్తే ఇప్పుడు ఇది మెత్తగా ఉంది కదా, ఆరిపోయిన తర్వాత గట్టిగా వచ్చింది. ఇంకా దీన్ని ఆపేద్దాం. పొయ్యి ఆపేసి ఆరిన తర్వాత లడ్డూలు చేద్దాం. అదిరిపోయే టేస్ట్. ఇప్పుడు మనము కొబ్బరి లడ్డులకి తయారు చేసుకోవటం కోసమని ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకుందాం. ఎందుకంటే బెల్లం అయిద్దేమోనని ఒక స్పూన్ తోటి మీకు కావాల్సినంత తీసుకొని మీకు కావాల్సినంత సైజులో ఇలా ఉండలు చేసుకోండి. లడ్లు చేసి పెట్టండి. ఇంకా సేమ్ ఇలానే కొంచెం కాలుతుంది చెయ్యి కూడా. అన్ని లడ్లు అన్నీ చేసినాక చూద్దాం. చూడండి, మన నువ్వుల కొబ్బరి ఉండలు సూపర్ ఉండయి. టేస్ట్ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయి అంత టేస్ట్. అసలు సూపర్ అంటే సూపర్, అంత టేస్ట్ ఉంది. మీకు ఒకటి నేను తుంచి కూడా చూపిస్తా. చూడండి ఎంత బాగుందంటే అంత సూపర్ ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి చేసుకొని తినండి. ఇది ఆరోగ్యంతో కూడినటువంటిది. మనం హాస్పిటల్స్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు. దీనివల్ల అన్ని లాభాలు ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వంట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అంతే.